ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, దేవుడు మిమ్మలను దీవించునుగాక. దేవుని కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణ మీ మీద, మీ కుటుంబం మీద ఉండునుగాక. మనము దేవునిని సేవిస్తున్న కొలది ఆ దేవాతి దేవుడు మనల్ని ఇంకను ఆయన ఆశీర్వదిస్తూ ఉండాలని నా హృదయపూర్వక కోరికగా నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. బై ది బై, ఈ సమయంలో ఒక మాట నేను ముందుగా ప్రకటన చేసి తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి గడిచిన 2 సంవత్సరాలుగా నేను ఈ కాంతి టీవీ ఛానల్లో దేవుని యొక్క వర్తమానాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నా. రాను రాను మరి అనేకమైన ప్రదేశాలకి కాంతి టీవీ వ్యాప్తి చెందుతూ ఉంది. ఈనాడు మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో కాంతి టీవీ ఛానల్ ద్వారా వర్తమానాలు, సువార్త ప్రసారం అవుతూ ఉన్నాయి. ఎంతోమంది ప్రజలు దీవించబడుతున్నారు. అనేకమైన జిల్లాలలో దేవుని యొక్క సువార్త అందించబడుతుంది. నిజానికి ప్రియులు యవనస్తులయ్యుండి రాజుగారు, వారి యొక్క సత్యమని, వారి యొక్క కుమార్తెలు, అలాగనే వారితో పాటు సహాయపడుతున్నటువంటి మరికొంతమంది బిడ్డలు కొద్దిమందిగా ఉన్నప్పటికీ ఈ యొక్క కార్యక్రమాన్ని అనేకమైన జిల్లాలలో ప్రసారం చేయగలుగుతున్నారు. అందుకు నేను నా వంతు సహకారం, నా వంతు ప్రోత్సాహం కాంతి టీవీ ఛానల్ వారికి నేను అందిస్తూ మీకు తెలియజేస్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, మీకు తెలిసిన వాళ్ళకి పరిచయం చేయండి, ఇతరులైనటువంటి వారికి ఫోన్ చేసి చెప్పండి. మీరు చూస్తున్నారు ఈ కార్యక్రమాలని, ఇతరులు కూడా చూచి ఆశీర్వదించబడడానికి అవకాశం ఇవ్వండి. మరి ముఖ్యంగా ఈవెన్ నా ప్రోగ్రాం గురించి కూడా నేను అంటాను, ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మన యొక్క కాంతి టీవీ ఛానల్లో ఒక అద్భుతమైన సువార్తగా, ఒక మంచి మాటగా, ఉదయ కాలాన మనం ఆలకించగలిగినటువంటి ఒక మంచి మాటగా దేవుని యొక్క వర్తమానాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నా. ఈ సత్య సువార్తని, ఈ కార్యక్రమాన్ని కూడా వీక్షించమని ఇతరులకు మీరు పరిచయం చేయండి. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా దైవ సేవకులై ఉండి మీరు కూడా దేవుని యొక్క సువార్తని ప్రకటించాలని ఆశపడుతుందంటే, మనం సంఘంలో మాట్లాడినప్పుడు సంఘంలో నుండి ఒక 50 మందో, 100 మందో, లేక ఒక 500 మందో, లేక ఒక 1000 మంది వరకును వారికి సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. కానీ మీ విలువైన సందేశాలు కొన్ని లక్షల మంది ప్రజలకు మీరు అందించాలని కోరుతూ ఉన్నట్లయితే రండి, కాంతి టీవీ ఛానల్ ద్వారా మనము దేవుని యొక్క సువర్తమానాన్ని లోకానికి అంతటికి మనం ప్రకటిద్దాం. ఈవెన్ యూట్యూబ్లో కూడా ఈ మెసేజెస్ పెడుతూ ఉంటారు కనుక యూట్యూబ్లో కూడా మరింకా అనేక మంది చూడడానికి వీలు కలిగేటట్లుగా మీరు ముందుకు రావాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఒకవేళ ఈ విషయంలో మీరు వీరిని సంప్రదించాలంటే వీరి యొక్క నెంబర్ ప్రత్యేకంగా ఇదిగో ఇక్కడ ఇస్తున్నాను, తీసుకునండి. ఈ నెంబరు దగ్గర పెట్టుకోనండి. కొంతసేపు వరకు ఈ నెంబర్ ఇక్కడ ఉంచుతున్నారు కనుక ఈ నెంబర్ని మీరు సంప్రదించి, అయ్యా మేము కూడా కాంతి టీవీ ఛానల్లో వాక్యం చెప్పాలని కోరుకుంటూ ఉన్నాం, ఎంత అవుతుంది ఏంటి అనేటువంటి విషయాలు అడిగి తెలుసుకుందాం. ఏదైనా కనీసపు మూల్యం అన్నా లేకుండా మరి ఫ్రీగా అనేటువంటిది రాదు కదా. సో అందుచేత నేను మిమ్మల్ని కోరే మాట ఏంటంటే, ఫ్రీగా మాకు ఇస్తారా అని అడగొద్దు, కానీ ఎంతకి మనం చేయగలము అనేటువంటి రీతిగా మాట్లాడుకొని మీరు ఆ బ్రదర్తో సంప్రదింపులు చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్ ఇంకా కంటిన్యూగా మీకు ఇక్కడ ఉంచమని చెప్పాను కనుక ఈ యొక్క నెంబర్కి మీరు సంప్రదింపులు చేసి వారిని మీరు అడిగినట్లయితే వారు తమ యొక్క విలువైనటువంటి సమయాన్ని, మీకు ఇష్టమైన సమయాన్ని, ఏ రోజు ఎక్కడ ఏ స్లాట్ మీకు కావాలో ఆ ప్రకారంగా ఏర్పాటు చేసినప్పుడు మీ అనుకూల సమయంలో యావత్ లోకానికి, మరి ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి దేవుని యొక్క సువార్తను కాంతి టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయడానికి ఇది ఒక గొప్ప సదవకాశం. వినియోగించుకోండి. దేవుని యొక్క ఆశీర్వాదాలను మీరు పొందుకోనండి. అనేక మందికి దీవెనకరంగా మీరు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి నేను మీతో పంచుకునడానికి గాను గడిచిన దినములలో నా యొక్క బర్త్డే జరిగినప్పుడు, అనగా ఆగస్టు 8వ తేదీన సాయంత్రం 8 గంటలకు, అనగా 8వ నెల 8వ తేదీ సాయంత్రం 8 గంటలకి నేను పుట్టానని మా తల్లిదండ్రులు చెప్పినటువంటి ఒక మాట. సో ఆ దినాన్ని నేను దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి నేను కనిపెడుతూ ఉన్నప్పుడు ఒక విలువైన చక్కని మాటలు దేవుడు తన యొక్క వాక్యంలో నుంచి ఆయన సెలవిచ్చినాడు. ఆ మాటల్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. యెషయా గ్రంథంలో నుండి 41వ అధ్యాయంలో నుండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము
8వ వచనం నుండి ఉన్న మాటలు మీ కొరకు నేను చదువుతూ ఉన్నా. అక్కడ అంటాడు దేవుడు, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయున్నాను, భయపడకము, నేను నీ దేవుడనయున్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఎంత చక్కని మాటలండి. దేవుడు తన యొక్క వాక్యములో నుంచి ఆయన సెలవిస్తున్నటువంటి యొక్క మాటలు. ఈరోజుని ఈ మాటల్లో నుంచి కొన్ని విషయాలుగా నేను మీతో పంచుకునేటువంటిది ఏమనంటే, దేవుడు అఫ్కోర్స్ ఇశ్రాయేలు విషయంలోనూ యాకోబు విషయంలోనూ తన యొక్క సేవకుడుగా ఆయన పిలుస్తూ చెప్తున్నటువంటి నా సేవకుడు అయిన యాకోబు, లేక నేను పిలుచుకున్నటువంటి యాకోబు, నా యొక్క స్నేహితుడైనటువంటి అబ్రహాము యొక్క సంతానముగా ఉండినటువంటి వాడా, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి మాట ఇది. ఎనీవన్ దట్ ఈస్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీతో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బ్రదర్, మీ గురించి నేను మాట్లాడుతున్నాను. సిస్టర్, అమ్మారే ఆడపిల్ల, మీ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో మన దేశంలో ఈ డిస్క్రిమినేషన్, ఆడపిల్లలు మగపిల్లలు అనేటువంటి తేడా, మగపిల్లలు అయితే కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఆడపిల్లలు అయితే కొంచెం తక్కువగా వాళ్ళని తీసి పడేసినట్టుగా చూడడం, ఇలాగున మనం అనుకుంటూ ఉంటాం. కానీ నా దేవుడు అలా అన్నట్లే. నా దేవుడు మనందరి గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మనల్ని ఉపేక్షింపక, నువ్వు ఆడపిల్లలు కనుక నువ్వు నాకు వద్దు అని అనే దేవుడు కాడు, నువ్వు చిన్నదానివి నువ్వు నాకు వద్దు అని అనే దేవుడు కాడు, నీకు చదువు లేదు కనుక నేను నిన్ను పిలవట్లేదు అని అనే దేవుడు కాదు. ఈ రోజుని విద్య లేని ఒక కుమార్తె ఈ నా కార్యక్రమాన్ని చూస్తుంది. అరే పాప, నీతోనే నేను చెప్తున్నాను, నువ్వు ఒక చిన్నపిల్లవే, నీకు అంతగా విద్య లేదు, కానీ ఈ రోజుని ఈ నా కార్యక్రమాన్ని నువ్వు చూస్తున్నావు. ఈరోజు నీ గురించి నేను చెప్తున్నమాట, దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. రిమెంబర్ దిస్, గుర్తుపెట్టుకో ఈ విషయం. ఈరోజు నేను చెప్పిన ఈ మాట గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు, దేవుడు నిన్ను పిలుచుకొని ఉన్నాడు, ఆయన పిలిచాడు నిన్ను, ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఈరోజు ఆయన అంటున్న మాట్లాడే, భయపడద్దు, దిగులు పడద్దు, విస్మయం అందవద్దు, కలవరపడవద్దు. ఆయన తన నీతి అనేటువంటి ఒక దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని నీకు సహాయం చేసేటువంటి దేవుడు. ఎంత అమూల్యమైనటువంటి మాటలు చూడండి. చాలామంది మన జీవితాల్లో మనం భయంతో నిండుకొని ఉన్నాం, కలవరంతో నిండుకొని ఉన్నాం, దిగులు, చింత, కలవరము ఇవి మనం పెట్టుకొని ఉన్నాం. ఏమో ఏం జరుగుతుందో రేపటి దినాన్ని, ఏమో రేపు ఎలా ఉంటుందో నా పరిస్థితి, నా భవిష్యత్ ఎలా ఉంటుందో, ఇవి మన యొక్క ఆలోచనలు. మా కుటుంబం పరిస్థితులు ఎలా ఉంటాయో, మా బిడ్డల బతుకులు ఎలా ఉంటాయో, వీళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుందో, ఇది మనకు ఉన్నటువంటి ఒక ప్రశ్నలు. రేపు అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుచేత మనం చాలా కలవరంతో, భయంతో మనం ఉంటూ ఉన్నాం. అసలు మన జీవితం ఏంటో మనకే తెలియట్లేదు కదా. ఒక వ్యక్తి, మీరు ఎలాగే అనుకున్నారు కదా, అసలు ఏంటి, నేను ఎందుకు బతుకుతున్నా, ఎవరి కోసం బ్రతుకుతున్నా, ఏంటి నా జీవితం, ఇది మన యొక్క ప్రశ్న. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే, నేను ప్రేమించిన వాళ్ళందరూ నాకు శత్రువులు అయిపోతూ ఉన్నారు, నేను ఎవరిని ఎక్కువగా అభిమానిస్తూ ఉంటానో, ఎవరి పట్ల ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటానో వాళ్ళే నాకు శత్రువులు అయిపోతున్నారు. ఇది కదా మీ కలవరం, ఇది కదా మీకున్న భయం. ఈరోజు నేను మీతోనే పంచుకున్నా. హై ఫ్రెండ్స్, ఒకవేళ ఈ లోకస్తులు అందరూ మనల్ని విడిచిపెట్టేసినా డోంట్ వర్రీ, అందరూ చేయి విడిచిపెట్టేసినా డోంట్ వర్రీ, ఒకవేళ ఎవరు ఏ రీతిగా మనకు అన్యాయం చేసినా భయపడొద్దు, కలవరపడవద్దు. నిన్ను పిలిచిన వాడు దేవుడు, నిన్ను ఈ లోకంలోనికి తీసుకుని వచ్చిన వాడు దేవుడు, ఈ లోకంలో పుట్టించినటువంటి వాడు దేవుడు. ఆ దేవుడు చెప్తున్న మాట ఏమంటే, నిన్ను ఉపేక్షింపక నేనే ఏర్పరచుకుని ఉన్నాను. నా జీవితంలో నిజంగా నేను చెప్పగలనండి, నేను ఒకవేళ తృణీకరించబడినటువంటి వాడిని. ఇంట్లో ఒకవేళ నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నాకు పేరు పెడుతున్నప్పుడు దేవుని నడిపింపు చొప్పున ఈ మంచి పేరు పెట్టి ఉన్నారు. కానీ మధ్యస్థంగా ఉన్నవాడిని అవ్వటం వలన, అనగా నా పైన ఒక అన్నయ్య, నా తర్వాతకు ఒక తమ్ముడు, చిన్నదిగా ఆఖరిగా నా చెల్లి, ఇలాగ ఉండటం వలన నిజానికి నేను అందరి చేత ఉపేక్షింపబడిన వాడిని. అందరూ నన్ను తృణీకరించినటువంటి వాళ్ళే. నా తల్లిదండ్రులు మంచి దైవజనులు నేను కాదన్ను, భక్తి కలిగిన దైవజనులు, ప్రార్థనా పరులైనటువంటి దైవజనులు.
బట్ సమయం ఎక్కడో వాళ్ళ విషయంలో కూడా నేను ఆలోచన చేస్తే అన్నకిచ్చినంత ప్రేమానురాగం, నా తమ్ముడికి చూపించినంత ప్రేమానురాగం, నా చెల్లికి ఏర్పాటు చేసినటువంటి ఒక గారాభం నా దగ్గర బహుశా కనబడలేదేమో అని నాకు అనిపిస్తారు. నా తల్లిదండ్రులను నింద వేయటం లేదు, వారు చాలా మంచి దైవజనులు, దేవుని యొక్క బిడ్డలు, వారు అన్యాయం ఎప్పుడూ చేయలేదు. బట్ స్టిల్ నా ఫీలింగ్ అనమాట, నేను అనుకున్నటువంటి ఒక విషయం. అలాగే మీరు కూడా అనుకుంటున్నారు కాదు, అందరూ మిమ్మల్ని విడిచిపెట్టేశారని, బహుశా ఒక సహోదరిని భర్త కూడా నేను సరిగ్గా అసలు లెక్క చేయట్లేదని, బహుశా ఒక పిల్లలైనటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని లెక్క చేయట్లేదని, వాళ్ళని చూస్తారు వీళ్ళని చూస్తారు. పాస్టర్ గారు నిజమేనండి, మీరు చెప్పినట్టుగా నన్ను మాత్రం అసలు పట్టించుకోరండి, నా గురించి అసలు ఏమీ చేయరండి అని బహుశా నీవు విడవబడినట్టుగా నేను అనుకుంటూ ఉన్నామేమో. ఈరోజు నేను చెప్తున్నా, ఈ దినాన్ని దేవుని యొక్క సేవకునిగా నేను మీతో పంచుకున్నటువంటి మాట ఇది. అదేంటంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, నిన్ను ఉపేక్షింపక దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, భయపడవద్దు, దిగులు పడవద్దు, కలవరపడవద్దు, ఏమాత్రం కలత చెందవద్దు. నీకేనండి, నేను ప్రసంగం చేయట్లే, నేను మీతోటే మాట్లాడుతున్నా. ఎందుకా కలవరము, ఎందుకా డిస్టర్బెన్సు, ఎందుకా నరాలు చిట్లు పెట్టేట్టుగా, నుదుటి చిట్లించినట్టుగా, ఎలా చూడండి నేను ఎలా చిట్లించాను, నుదురు చిట్లించినట్టుగా ఎందుకు అలాగ ఆలోచిస్తూ ఉండటం? ఫ్రీగా ఉండండి, దాట్స్ రైట్. రిలాక్స్గా ఉండండి. ఆయన మీ చేతిని పట్టుకొని ఉన్నాడు, ఆయన మీకు సహాయము చేసేటువంటి దేవుడై ఉన్నాడు, ఆయన మిమ్మల్ని నడిపించేటువంటి యొక్క దేవుడై ఉన్నాడు. ఈ దినాన్ని నా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మిమ్మల్ని ఆయన తన కుడి చేతితో పట్టుకొని, నీతి అనేటువంటి యొక్క దక్షిణ హస్తముతో ఆయన మిమ్మల్ని పట్టుకొని, ఆయన మిమ్మల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నన్ను నడిపించారండి, నన్ను నడిపిస్తూ ఉన్నారండి. 58 సంవత్సరాలుగా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చినారు. ఇప్పుడు 59వ సంవత్సరానికి అడుగు పెట్టించారు. తెలుసా మీకు, నాకు ఇప్పుడు 59 సంవత్సరాల వయసు. అలా కనబట్లేదే, మీరు అనుకుంటూ ఉన్నారు. వయసు ఉంది, అయితే ఒలివ చెట్లాగా దేవుడు నన్ను దీవించాడు. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళతో చెప్తూ ఉంటా, దేవుడు ఒలివ చెట్టుకి ఇచ్చిన భాగ్యం ఏంటంటే దానికి చావు లేదంట. ఒలివ చెట్టుకి ఇచ్చిన భాగ్యం ఏంటంటే అవడానికి కొరసగానే ఉంటుంది, ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉంటారు కనుక అవడానికి కొరసగానే ఉంటుంది. కానీ దాని మ్రాను లావుగా తయారవుతున్న దానిని బట్టి దాని యొక్క వయసు ఎంత ఉంటుంది అనేటువంటి రీతిగా ఊహించుకోవడం. అందుకని నిజానికి గెత్సెమనీ అనేటువంటి ఒక తోటలో 2000 సంవత్సరాలు పైబడిన వయస్సు కలిగినటువంటి చెట్టు ఒకటి ఉందండి. అది కూడా అంతే, నాకులాగా పెద్ద హైట్ ఉండదు. అందుకనే జోక్ చేస్తూనే అంటే, నీ ఒలివ చెట్టు చూడండి నాకులాగా ఎలాగుందో, దానికి వయసు తెలియకుండాను అని చెప్పేసి అన్నట్టు అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటారు. 59 సంవత్సరాల వయసులో ఇది నా దేవుడు ఆయన నా చేపట్టి నడిపిస్తున్నాడు. అనేక ప్రయాణాలు నేను చేస్తూ ఉన్నప్పుడు, విమానాల్లో నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, బస్సులలో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రిఫరబుల్లీ నేను ఆ ఫ్రంట్ సీట్నే కోరుకుంటాను. సో ఆ ఫ్రంట్ సీట్లో నేను కూర్చొని వెళ్తున్నప్పుడు ఏదన్నా ప్రమాదం, యాక్సిడెంట్ అంటూ జరిగితే మొట్టమొదట పోయేది ఆ ఫ్రంట్ సీట్లో ఉన్నటువంటి వాళ్ళే. కానీ నా దేవుడు నేను అంటాను, నన్ను బట్టి, నన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి, ఆయన వాగ్దానం చేసిన వాగ్దానాన్ని బట్టి నా నిమిత్తం దేవుడు ఆ బస్సు అంతటినీ కాపాడుతూ ఉంటాడు. బస్సులో ఉన్న వాళ్ళందరినీ కాపాడుతాడు, విమానాన్ని కాపాడుతూ ఉంటాడు, విమానంలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుతాడు. ఎందుకంటే దేవుడు నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు, ఉపేక్షింపగా నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు, నాకు సహాయం చేస్తున్నానని వాగ్దానం చేసినాడు, ఆయన నన్ను బలపరుస్తున్నానని వాగ్దానం చేసినాడు, నన్ను దిగులు పడనివ్వకుండా ఆయన నన్ను బలపరుస్తున్నాడు. నిజానికి ఇన్ని సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఇంకా నూతన బలంతో నా యేసు కొరకు, యేసు సువార్తను ప్రకటించడానికి పరుగులు పెడుతూనే ఉన్నా. ఏ రోజు విరామం లేదండి, ఏ రోజు విశ్రాంతి పెట్టుకోలే. ఒకరోజు విజయవాడలో ఉంటే మరొక రోజు వైజాగ్లో ఉంటా, ఒకరోజు ఖమ్మంలో ఉంటే మరొక రోజు హైదరాబాద్లో ఉంటా, ఒకరోజు హైదరాబాద్లో ఉంటే ఇంకొక రోజు మళ్ళీ సామర్లకోటకి వచ్చేస్తూ ఉంటా. సో ఇన్ని ప్రయాణాలు చేస్తూనే ఉన్నా. సువార్తగా నేను ప్రకటించుకుంటూ ముందుకి సాగుతూనే ఉన్నా. ఇది దానికి కారణం ఏమిటి? నా బలం కాదు, నేను తినే తిండి వల్ల తెచ్చుకున్న బలం కాదు. నేనేమి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఇది తినాలి, అది తినాలి, ఇది మాత్రమే తినాలి, అది మాత్రం తినకూడదు అనేటువంటి రీతికి ఏం లేను. అన్ని కలగూర గంపలుగా తింటూ ఉంటాను, కాకపోతే కొంచెంగా తింటూ ఉంటా. ఈ కొంచెం తిన్న దానిలోనే నా దేవుడు నాకు కావలసిన బలమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఒకటి నేను చెప్తా, శారీరకంగా దేవుడు నాకు ఇచ్చిన బలం నాకుంది. పరుగులెత్తగలుగుతున్నా, నడవగలుగుతూ ఉన్నా, నేను ఇంకా ప్రయాణాలు చేయగలుగుతున్నా, అలసట లేకుండా ప్రయాణాలు చేస్తున్నా, నేను మాట్లాడుతుంటే కూడా గంటలు మాట్లాడుతున్నా. దేవుడు నాకు శక్తినిచ్చినాడు కనుక దేవుడు మంచి స్వరముతో దేవుడు నన్ను నిలబెట్టి ఆయన మాట్లాడడం చేస్తున్నాడు. లాస్ట్ టైం నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఒక మాస్టర్ గారు ఒక ఆయన వచ్చినారు.
ఆ మాస్టర్ గారు మాట్లాడుతున్నారు, అయ్యా నేను కూడా ఇంగ్లీష్ లెక్చరర్గా నేను పనిచేస్తున్నాను, నేను ఇంగ్లీష్ లెక్చర్స్ ఇస్తూ ఉంటాను, కానీ ఒక రోజుకి ఒక లెక్చర్ ఇచ్చేసరికి అలసటైపోద్ది, 2 లెక్చర్స్ కనుక నేను ఇవ్వాలంటే గొంతు పోయినంత ప్రమాదం అవుతుంటుంది నాకు. ఎంతసేపు మీరు మాట్లాడుతున్నారు, అసలు మీ గొంతుకు పాడవడం కానీ మీ గొంతు దెబ్బతినడం కానీ, ఇన్ని రోజులు 10 రోజులు నేను చూశాను, విరామం లేకుండా మీరు బస్సులో ఉన్నా మాట్లాడుతూ వివరిస్తూ ఉన్నారు, మామూలుగా ఉన్నప్పుడు మాట్లాడుతూ వివరిస్తున్నారు. చివరికి మరలా ఈ దేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా చివరి ప్రార్థన చేసి వారిని దీవించేటంత వరకు ఉన్న స్టామినా చూసి ఆయన అంటాడు, ఎక్కడి నుంచి వచ్చిందని మీకు బలం? నాది కాదండి, నన్ను బలపరిచిన నా దేవుడు, ఆయన నన్ను బలపరిచినాడు. నా ఆత్మలో ఆయన నన్ను బలపరుస్తున్నాడు, నా శారీరకంగా ఆయన నన్ను బలపరుస్తున్నాడు, నా దిగులు చింతలన్నీ ఆయన తీసివేసినాడు, నా కలవరములన్నీ ఆయన తీసివేసి ఉన్నాడు, నాకున్న సమస్యలన్నీ ఆయన తీసివేస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు ఆయన నా చేయి పట్టుకొని ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు నా మాట ఏమంటారంటే, నన్ను మాత్రమే నడిపించే దేవుడా? ఆయన నన్ను నడిపించి మిమ్మల్ని నడిపించకుండా ఉంటాడా? మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడా? సువార్త రచయితే స్పెషల్, మీరేమో స్పెషల్ కాదు అని చెప్పేసానంటే, అలాంటి పక్షపాతం కలిగిన దేవుని గురించి నేను సత్య సువార్తగా నేను ప్రకటించడం ఎలా? అక్కర్లే నాకు. నా దేవుడు మంచి దేవుడు, సువార్త చేసిన దేవుడు, ఆయన మీకు కూడా చేయగలడు. నా విషయంలో నన్ను చేయిపట్టి నడిపించిన దేవుడు, ఆయన మీ విషయంలో కూడా మిమ్మల్ని చేయిపట్టి నడిపిస్తున్నాడు. నన్ను బలపరిచిన దేవుడు, ఆయన మిమ్మల్ని కూడా ఆయన బలపరుస్తూనే ఉన్నాడు. నన్ను నడిపిస్తున్న దేవుడు, ఆయన మిమ్మల్ని కూడా నడిపిస్తున్నాడు. నన్ను ఏర్పరుచుకున్న దేవుడు, ఆయన మిమ్మల్ని కూడా ఉపేక్షింపక ఆయన మిమ్మల్ని కూడా ఏర్పరచుకుని ఉన్నాడు. మనం చివరి దినాల్లో మనం జీవిస్తున్నాం, అనగా అంత్య దినములలో మనం జీవిస్తున్నాం. ఏ క్షణమో ఏ గడియో ప్రభు రాకడం మనకు తెలియదు, కానీ ప్రభు త్వరగా తిరిగి రెండవసారి ఈ భూమి మీదకి రాబోతున్నారు. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియమైనటువంటి సోదర సోదరీమణులైనటువంటి మీకు నేను మనవి చేస్తున్నా, ఏదో క్యాజువల్గా ఉండకండి ప్లీజ్, యాదాలాపంగా ఉండకండి, ఏదో నార్మల్గా జీవిస్తున్నాం అన్నట్టుగా ఉండకండి. ఈరోజు నీ క్రీస్తు ప్రేమతో నేను మీతో పంచుకున్నటువంటి మాట ఏంటంటే, ఆయన వచ్చే సమయానికి మనము బలపరచబడి, మనం ఆయనను ఎదుర్కొనేటువంటి బలమును కలిగినటువంటి వారమైంది, మనము ఆశీర్వదించబడి మరనేక మందిని బలపరిచే వారమై ఉండాలి, అనేక మందిని ఆశీర్వాదంలోనికి నడిపించేటువంటి వారమై ఉండాలి. ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, ఆయన మిమ్మల్ని తన సేవకునిగా ఆయన పిలుస్తున్నాడు, ఆయన మిమ్మల్ని తన కొరకు పనిచేయవలసిన వారిగా ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. డోంట్ టెల్ మీ సాకులు చెప్పొద్దు, నాకంత విద్య లేదండి అని చెప్పొద్దు, లేకపోతే నాకంత సత్తా లేదండి, నేనేం మాట్లాడలేనండి, నాకు వాయిస్ లేదండి, నేను రిటైర్డ్ అయిపోయానండి, నేను ఆడపిల్లనండి, ఇలాంటి మాటలు మీరు చెప్పొద్దు. ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట తీసుకోండి స్నేహితులారా. ఈవెన్ ఇఫ్ యు ఆర్ రిటైర్డ్, డజంట్ మ్యాటర్. ఒకవేళ మీరు రిటైర్డ్ అయినటువంటి ఒక వ్యక్తి అయ్యున్నా, పదవి విరమణ గావించినటువంటి ఒక వ్యక్తులు అయ్యున్నా, ఈ రోజున ఒకవేళ మీరు విద్యావంతులు కాకపోయినా, ఇదిలా నేను నా మాట వింటున్నటువంటి మీ యొక్క జీవితంలో ఒకవేళ ఎటువంటి కష్టము, ఇబ్బంది, బలహీనత, లోటుపాట్లు ఇలాంటివి ఏమున్నప్పటికైనా సరే, ఈరోజు నేను చెప్తున్నాను, నా మాట ఆలకించండి. దేవుడు మీ గురించి పలికిస్తున్న మాట, దేవుడు చదివించిన మాట, నాతో మాట్లాడిన మాట, నన్ను బలపరిచిన మాట, నన్ను నడిపిస్తున్నటువంటి ఒక మాట, అదే మాట ఈరోజు నేను మీతో కూడా చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఉపేక్షింపక ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సువార్తరాజుని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క సేవలో మీరు ఉండాలి, ఆయన కొరకు మీరు జీవించాలి, మీరు ఒక బలమైన వ్యక్తిగా మీరు జీవించాలి. మీకు మీరు బలహీనలని అనుకోవచ్చు, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, నేను బలహీనని. ఈరోజు నా కొడుకులు ఇద్దరు నాకంటే పెద్ద హైట్లో ఉన్నారు, నాకంటే బలం కలిగినటువంటి వారు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కనుక నన్ను ఎత్తి అవతల పడేయాలంటే ఎత్తి అవతల పడేయగలరు సులువుగాను. అంత తేలిగ్గా ఉండేటువంటి ఒక వ్యక్తిత్వం నాది, అంత తేలిగ్గా ఉండినటువంటి ఒక చర్మం. ఇప్పుడు కూడా అరచేతులు మెత్తగా ఉంటాయి, ఈవెన్ అరకాళ్ళు కూడా అరచేతుల కంటే ఇంకా మెత్తగా ఉన్నట్టుగా నా అరకాళ్ళు ఉంటూ ఉంటాయి. ఇంత స్మూత్గా ఉన్నటువంటి నాకు శరీరం, నాకు జీవితం నేను అనుకుంటా బలహీనుడిని అని అంటూ ఉంటా. ఈరోజు నేను పెద్ద బలం కలిగిన వ్యక్తిని కాను, కండరాలు తిరిగినటువంటి వ్యక్తిని కాను, కానీ ఆత్మలో బలం కలిగినటువంటి వ్యక్తిని, పరిశుద్ధాత్మ ద్వారా నేను బలపరచబడినటువంటి వ్యక్తిని. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వచ్చినట్లుగానే ఇది నాని దేవుడు దినదినము తన ఆత్మతో నన్ను బలపరుస్తున్నాడు, అనుదినము తన ఆత్మతో నన్ను నింపుతూ ఉన్నాడు. ప్రతిరోజు ఆత్మ బలముతో నింపబడి ఈరోజు నేను కూడా పౌలు భక్తుని వల్లే చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను, నన్ను బలపరచు వానిని బట్టి నేను చేయలేనిదంటూ ఏదీ లేదు అని నా ప్రభువుని బట్టి నేను చెప్తూ ఉన్నాను. ఆయన నన్ను బలపరుస్తున్నారు, ఆయన నన్ను పిలుచుకొని ఉన్నారు, ఆయన సాక్షిగా నన్ను వాడుకుంటున్నారు.
ఆయన కొరకు జీవించేట భాగ్యం ఆ దేవాతి దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఈ దినాన్ని మీ విషయంలో కూడా అదే నేను చెప్తున్నాను. అమ్మా, సిస్టర్ గారు, మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు. డోంట్ సే, నువ్వు అలా చెప్పొద్దు, నేనేం పనికిరానండి, నేను ఒక ఆడపిల్లనండి, నా ఇంట్లో నా పరిస్థితులు వేరండి. పాస్టర్ గారు మీరు అలా మాట్లాడుతున్నారు కానీ, నన్ను గురించి అని అంటున్నారు కానీ, నిజానికి నా పరిస్థితులు మీకు తెలియదండి. టీవీలో మీరు మాట్లాడుతున్నారు, నా సంగతి అది నాకే తెలుసండి. నా ఇంట్లో ఉన్న పరిస్థితి నాకు తెలుసండి. నేను ఎంత బలహీనమో, నేను ఎలా ఉన్నాను అది నాకు తెలుసు. అమ్మ, నీకు తెలుసు నిజమే, నీకు మాత్రమే కాదు దేవునికి కూడా తెలుసు నీ సంగతి. నాకు తెలియనక్కర్లే, నిజమే, నాకు తెలియదు. నీకున్న పరిస్థితి ఏంటో, నీకున్న కష్టం ఏంటో నాకు తెలియదు కానీ, నీకున్న ఇబ్బంది ఏంటో నాకు తెలియదు కానీ, నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. నా దేవుడు నాకు ఇచ్చిన మాట ఈరోజు నేను మీతో పంచుకుంటున్నా. ఆయన మిమ్మల్ని ఉపేక్షింపక ఆయన మిమ్మల్నే ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన తన సేవ చేయడానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు. మిమ్మల్నే ఈరోజు నేను మాట్లాడుతుంది మీతోటే. ఇంట్లో సమస్యలు ఉండేవండి, పర్లేదు. ఇంట్లో వాళ్ళు వ్యతిరేకంగా ఉండేవండి, పర్లేదు. బహుశా నేను ఇలా మాట్లాడుతున్న ఒక వ్యక్తి మీ మనస్సుతో, మీ హృదయంతో నేను మాట్లాడుతుంటే మీరు అనుకున్నారు కదా, నా భర్త నాకు సహకారం ఉండరండి, నా భర్త నాకు ప్రోత్సాహమే ఇవ్వరండి, ఇంకా నయ్యో నేను బయటికి వెళ్ళి ఇలా సువార్తను ప్రకటించడమో, 10 మందికి వెళ్ళి యేసు ప్రభువు గురించి చెప్పడమో, నేను ఇలా దేవుని సేవలో వాడబడితే నన్ను వదిలేస్తాడండి మా ఆయన అనుకుంటున్నారు కదా మీరు. ఆ వ్యక్తిని గురించి నేను మాట్లాడుతున్నా. ఎవరైతే ఎలాగో నేను గనక దేవుని యొక్క పని చేస్తే నా భర్తకి ఇష్టం ఉండదండి, నా భర్త వదిలేసినా వదిలేస్తాడండి అని ఎవరైతే మనసులో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడో అనుకుంటున్నారో ఆ వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఉపేక్షింపక ఏర్పాటు చేసుకున్నాడు. భర్త ఉపేక్షించినట్టుగా అనిపించవచ్చు మీకు, ఆయన ఏం విడిచిపెట్టాడు. డోంట్ వర్రీ. ఆయన మీరు వాడబడుతున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని చూసి సంతోషిస్తానే కానీ విడిచిపెట్టరు. మీరు అనుకున్నారు ఆయన విడిచిపెట్టేస్తాడేమో అని చెప్పేసి అని. మీరు దేవుని యొక్క సేవ చేస్తే, మీరు దేవుని కొరకు అంటూ సేవలో కంటూ ఒకవేళ కనుక మీరు వచ్చినట్లయితే, పిల్లలు బహుశా మీకు కూడా నేను చెప్తున్నాను, పిల్లలు ఒకళ్ళు చదువుకోండి, బీటెక్కలు చదువుకోండి, ఏ టెక్కలు చదువుకోండి, ఎన్నైనా చదువుకోండి. కానీ ఈరోజు నేను మాట్లాడుతున్న ఈ మాట మీ కొరకే నేను మాట్లాడుతున్నా. చివరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభుని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ యేసు కొరకు సాక్షిగా మీరు ఉండడానికి దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఆ దేవుడు మీ చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. నేను మాట్లాడుతున్నట్టే ఒక మంచి విద్యావంతులైనటువంటి ఒక వ్యక్తి నేను చూస్తూ ఉన్నాను. మీ విద్యను బట్టి మీరు ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు మీరు ఏ ఉద్యోగంలో స్థిరపరచబడలేదు. అవకాశాలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో అవకాశాలకు మీరు ఎదుర్కొని ఉన్నారు, ఎన్నో ఇంటర్వ్యూస్కి మీరు వెళ్ళారు. బట్ సమ్వేర్ ఎక్కడో ఏమవుతుందో తెలియదు, ఏమీ జరగట్లే, మీరు నలిగిపోయి ఉన్నారు. అందరూ నన్ను ఉపేక్షించారు, దేవుడు కూడా నన్ను ఉపేక్షించేశాడు అని అనుకున్నారు మీరు కదా. దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడు, అందుకని నాకు ఏ ఉద్యోగం లేకుండా అయిపోయింది, ఏ ఉద్యోగం నాకు రావట్లేదని మీరు అనుకుంటున్నారు కదా. ఈరోజు నేను చెప్తున్న మాట వినండి, దేవుడు మిమ్మల్ని ఉపేక్షించలే. ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని యొక్క నిర్ణయం. దేవుడు తన కొరకు మిమ్మల్ని పిలవాలని ఆశపడుతున్నాడు. రండి. ఎంత పెద్ద విద్య చదివినటువంటి మీరు, ఇంకా అది దేవునికి మహిమ. ఇంత బీటెక్లు, ఎంటెక్లు చదివి, లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి ఒక విద్యా విధానాన్ని మీరు కలిగినటువంటి వారేయండి. నేను దేవుని సేవ కొరకు నేను ఇలాగ పిలువబడి ఉన్నానని ఈరోజు ఈ సందేశము ద్వారా, ఈ సత్య వార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచినటువంటి ఒక మాటకు విధేయులై ఆయన చేతిలో మీరు చేయవేసినట్లయితే ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఉద్యోగం చేసిన దాని వల్ల వచ్చిన దానికంటే మీరు ఇంకా అధికమైన రీతిలో దేవుని చేత మీరు వాడబడతారు. ఇంకా ఉన్నతమైన రీతిలో దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. నాకు తెలుసు ఖచ్చితంగా. ఈరోజు ఈ యొక్క సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా అనేక మందిని దేవుడు పిలుస్తున్నాడు. అనేక మంది యొక్క చేతిని దేవుడు పట్టుకొని ఉన్నాడు. అనేక మందిని దేవుడు బలపరుస్తున్నాడు. అనేక మందిని ఏర్పరచుకున్నాడని వాళ్ళు తెలుసుకునేటట్టుగా వారి మనోనేత్రాలను తెరుస్తున్నాడు. మీ గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని తన సేవ కొరకు ఆయన పిలుస్తున్నాడు. మిమ్మల్ని ఆయన బలపరుస్తున్నాడు. కమాన్ ఫ్రెండ్స్, ఆయన పిలిచినటువంటి ఒక పిలుపునకు మనం లోబడి మనం ముందుకు వెళ్దాం. ఇదేనా మరొకసారి నేను మనవి చేస్తున్న స్నేహితులారా, దేవుడు మీ గురించి ఆయన అంటున్నాడు కదా, బూదిగంతంలో నుండి దాని కొనల నుండి నేను పిలుచుకొనిన వాడా. అనగా ఈ ఉభయ రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో ఎక్కడెక్కడుండి మీరు ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఏ ఊరిలో ఉండి ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నారో, వీక్షిస్తున్నారో, మీ విషయంలో దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. తన సేవ కొరకు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఆయన మీకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆయన మీ చేతిని పట్టుకొని ఉన్నాడు. ఆయనే మిమ్మల్ని భయపడవద్దు అని చెప్తున్నాడు, దిగులు పడవద్దు అని చెప్తున్నాడు, కలవరపడవద్దు అని చెప్తున్నాడు. నీ భవిష్యత్తును గురించి నువ్వేమాత్రం చింతించవద్దు అని చెప్తున్నాడు. ఎందుకనంటే
ఆయన మీ చేతిని పట్టుకొని ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇది నన్ను నడిపిస్తున్న దేవుడి గురించి నేను చెప్పాను. మిమ్మల్ని నడిపిస్తున్నారు అనేటువంటి ఒక సువర్తమానాన్ని నేను చెప్పాను. మళ్ళీ డోంట్ డిపెండ్ అపాన్ మీ. ఈరోజు నేను చెప్పాను కదా అని సువర్తరాజ్ గారికి ఫోన్ చేద్దాము. అమ్మ సువర్తరాజ్ గారు ఉన్నారా? సువర్తరాజ్ గారు ఈ రోజున మాట్లాడారు కదా, మేము ఎలాగైనా దేవునికి అంకితం చేసుకోవాలనుకుంటున్నాం, మేము ఎక్కడికి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి, ఎక్కడ మేము చదువుకోవాలి, ఎలాగున్న సేవ చేయాలి, ఏ ఊర్లో సేవ చేయాలి, ఏ విధమైన సేవ చేయాలి, నన్ను అడగండి. దేవుని దగ్గరే కనిపెట్టుకోండి. ఎందుకంటే ఆయన మీ చేయి పట్టుకున్నాడు కదా, ఆయన మిమ్మల్ని నడిపించుకుంటాడు. ఏదైనా సేవయే. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే ఇలా టీవీలో మాట్లాడితే ఇది పెద్ద సేవ అని అనుకుంటాం. ఒకవేళ ఒక పాస్టర్ గారుగా ఉంటే అది ఇంకా పెద్ద సేవ అనుకుంటాం. ఒక సువార్థికుడిగా ఉంటే అబ్బో అద్భుతమైన రీతిలో మనం 10 గ్రామాలు 10 ఊర్లు మనం తిరిగేసి సువార్తను పట్టించేయచ్చు అనుకుంటాం. ఐ డోంట్ నో ఫర్ విచ్ గాడ్ ఈస్ కాలింగ్ యూ. దేని కొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, దేవుడు మిమ్మల్ని పిలిచినాడు. దేవుడు మిమ్మల్ని ఉపేక్షింపక ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని బలపరిచినాడు. దేవుడు మీకు ఆయన సహాయం చేస్తున్నాడు. ఆయన మీ కుడి చేతిని పట్టుకొని మీ జీవిత కాలం అంతా కూడా ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ సిస్టర్ గారిని నీ చేతిలో పెడుతున్నాను నాయన. ఈ నా సహోదరుడిని నీ చేతిలో పెడుతున్నాను. ఈ యవన బిడ్డలైనటువంటి వాడిని నీ చేతిలో పెడుతున్నాను. తండ్రి వాడిని నువ్వు ఏర్పాటు చేసుకుని ఉన్నావు. బూదిగంతంలో కొనల నుండి నువ్వు వాడిని పిలుచుకుని ఉన్నావు. వాడిని ఉపేక్షింపక నువ్వు ఏర్పాటు చేసుకున్న దేవుడు, వారికి సహాయపడుతున్న దేవుడు, వారిని బలపరుస్తున్న దేవుడు, వారికి తోడయుండి నడిపిస్తున్న దేవుడు. నాయన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది యొక్క జీవితాలను మీరు అలాగున నడిపించినారో మేము చూస్తూ ఉన్నాం నాయన. ఎంతోమంది జీవితాలకు మీరు ఎలా సహాయపడి ఉన్నారో మేము తెలుసుకోగలుగుతున్నాం. అదే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాకు ఎలా సహాయపడి ఉన్నారు, నాకు ఎలా సహాయపడి ఉన్నారు, నన్ను ఎలాగున నడిపిస్తున్నారు, నాకు ఎలాగున మీరు తోడై ఉన్నారు, నన్ను ఎలాగున మీరు బలపరిచినారు. అదే మాటలు బిడ్డలతో చెప్పాను నాయన. ఇదిగో నేను ఒకప్పుడు చిన్నవాడిని, ఏమీ ఎరగనటువంటి వాడిని, తెలుగు మీడియంలో చదువుకున్న వాడిని, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకే చదివినటువంటి వాడిని. అలాంటి నన్ను మీరు చేయి పట్టుకొని పిలిచారు. యాకోబు అంటూ నా తండ్రి పేరు యాకోబు గనక యాకోబు సంతానంగా, అబ్రహాము యొక్క సంతానంగా, విశ్వాసము కలిగినటువంటి ఒక బిడ్డలముగా మీరు మమ్మల్ని పిలిచిన పిలుపు కొరకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. ఇది నాయన ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీరిని కూడా మీరు పిలిచి ఉన్నారు డాడీ, నీకు స్తోత్రాలు. మీరు పిలిచి ఉన్నారు నాయన. Help us, Lord, that we will be able to listen to your calling. We will be able to understand your calling, Daddy. మా సాకులు మేము చెప్పుకుండగా నాయన, మా వంకలు మేము చెప్పుకుండగా నాయన, నన్ను కాదు ఇంకొకరు పిలుచుకో, నన్ను కాదు ఇంకొకరు వాడుకొని చెప్పుకుండగా, నేను ఆడపిల్లని నేనేం చేయగలను నన్ను అనుకుండగా నాయన, ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ యవన బిడ్డలే కానీ రిటైర్డ్ అయినటువంటి బిడ్డలే కానీ నీ కొరకు నాయన నువ్వు పిలిచిన ప్రకారంగా ఈ కడవర దినాలలో వారు నీ చేత బలపరచబడినటువంటి వారే, నీ వలన బలపరచబడిన వారే, నీ పరిశుద్ధ ఆత్మ వలన బలపరచబడిన వారే, మీరు వారు చేయి పట్టుకుని నడిపిస్తుండగా మీ కొరకు వీరు జీవించినట్లుగా యేసు నామములో వీరిని నేను దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. థ్యాంక్ యూ డాడీ ఫర్ కాలింగ్ us. థ్యాంక్ యూ డాడీ ఫర్ చూసింగ్ us. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ, నేను ఘనపరుస్తూ, నేను మహిమపరుస్తూ, నేను నీకే స్తుతి ఘనతలు మేము చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబమునకును, ఆయన చేత ఉపేక్షింపక పిలువబడినటువంటి ఏర్పరచబడిన మీరు ఆ ప్రభు చేతిలో ఒక బలమైన సాధనంగా వాడబడినట్లు సదా మీకు తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్సినట్లరా, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మిమ్మల్ని ఉపేక్షింపక ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన కొరకు జీవించండి. ఆయన రాకడతి సమీపించింది. ఆయన కొరకు సేవ చేస్తూ మీరు జీవించండి. ఆ దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు, మీరు పొందుకున్న అనుభవాలు ఒకవేళ నాతో మీరు పంచుకోవాలనుకున్నా, ఒకవేళ ఏదైనా సలహా అప్పటికే నా నుండి మీకు కావాలని కోరుకున్నట్లయితే నిరభ్యంతరంగా ఒక ఉత్తరం ద్వారా మీరు మాకు తెలియజేయచ్చు, లేదు ఒక SMS ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు తెలియజేయచ్చు అని మనం చేస్తున్నాం. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9884110907, 9440040992, 8885527662.
ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. అలా రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనలను పిలిచిన దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.